గంగుల వర్సెస్ పొన్నం అంతే. బీసీ మున్నూరు కాపు, బీసీ గౌడ, మీరిద్దరు తిట్టుకోండి. నువ్వు తిట్టు, నువ్వు తిట్టు, పొట్టు తిట్టుకోండి. ఇక మిగతా వాళ్ళంతా చెక్క వదిలే చేసుకుంటా కూర్చుంటారు. ఇద్దరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తులు, కరీంనగర్ పట్టణానికి చెందిన వ్యక్తులు ఇద్దరు. ఒకటి మీద ఒకటి తిట్టుకుంటే ఏమొస్తుందా మీకు? బీసీ రిజర్వేషన్ల జీవోపై పొన్నంకు అవగాహన లేదన్న గంగుల. ఆకారం ఉంటేనే అవగాహన ఉంటుంది అనుకోవడం పొరపాటు అన్న పొన్నం. తాను బాడీ షేమింగ్ కామెంట్ చేయగలనన్న గంగుల. అవగాహన లేదనే మాటను వెనక్కి తీసుకోవాలన్న. ఏడు దాకా వేనాయి విమర్శలు, బాడీ దాకా వేనాయి. ఏంది బాడీ అంటే ఆకారం అంటే గంగుల లా ఉంటాడు కావచ్చు ఆకారం. మరి నువ్వెట్లుంటావే? నిన్ను బాడీ షేమింగ్ చేయలేరా ప్రజలు? కొంచెం అన్న సోయి విమర్శలకు అద్దుపద్దు ఉండాలి. రాజకీయం అంటే రాజకీయంగా ప్రొఫెషనల్గా ఉండాలి. చంద్రబాబు ఉన్నప్పుడు మంచిగా అనిపించుండే. ఒక నోటి నుంచి చెత్త ఓడు రాకపోయేది. ఇప్పుడు అమ్మనాభూతులు రా నాయన. అసెంబ్లీ ఇస్తే అన్ని నేర్చుకోవచ్చు. ఇంకా నయం మనకు ఫోను లేదు కాబట్టి ట్యాపింగ్ గురి కాలేదు, లేదంటే ఆ లిస్ట్లో మనం కూడా ఉండేవాళ్ళం అంట. రైతులు మాట్లాడుకుంటూ ఉన్నారు.